आदिपूज्यं गणाध्यक्षम् उमापुत्रं विनायकं मङ्गलं परमं रूपं श्रीगणेशं नमाम्यहम्। श्रीगणेशम् నయనానందం, సినీ సంగీత శ్రవణానందం. అన్ని పాటలు కూడా కళ్ళు లేకుండా అన్ని పాటలకి కళ్ళు ఉంటాయి, మనకి కళ్ళు ఉన్నాయి. కొంతమంది కళ్ళు ఉండి కూడా కళ్ళు లేని కూడా ప్రయత్నిస్తుంటారు. గుడ్డివాడు ఎలాగా గుడ్డివాడే అంటారు పాపం. జ్ఞానేంద్రియనం నయనం ప్రధానం అన్నాం. ఈ పాటల కార్యక్రమాన్ని మీరు ఆలకించి మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాను. ఈ రంగమణి చారీ ఆర్ట్స్ అకాడమీ మరియు మల్లాది మ్యూజిక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నాం. పాటలన్నీ కూడా సాధ్యమైనంత మెలోడీ సాంగ్స్ సెలెక్ట్ చేశాను. సింగర్స్ కూడా అమోఘంగా సింగర్స్ కూడా సెలెక్ట్ చేశాను. ఆర్కెస్ట్రా కొత్త సంవత్సరంలో ఈ సంవత్సరంలో మొదటి సినీ సంగీత విభాగం కళ్ళకి చెవులకి కూడా ఆనందం చేకూర్చాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. దీనికి మల్లాది మూర్తి గారు వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఆ 2వ సంవత్సరం ఆయన దానికి అధ్యక్షులు. నేను అమెరికా నుంచి వస్తున్నాను. ఒక మంచి చక్కని కార్యక్రమం సంవత్సరం ప్రారంభంలో చేయాలని నాకు కోరారు. వారు వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసి పెట్టారు. ఇప్పుడు మీకు సమర్పిస్తున్నాను. దయచేసి ఆలకించి మమ్మల్ని ఆశీర్వదించే వరకు కోరుతున్నాను. సుధామయి నమస్సుమాంజలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నయా సాల్కి ముబారక్. ఒక్కరు కూడా రెస్పాండ్ ఇవ్వలేదండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి. మరి కొత్త సంవత్సరం కొత్తగా ప్రారంభిస్తాం. మంచి పాటలతోటి ఈనాటి కార్యక్రమం మనం పయనిద్దాం. నిన్ననే కొత్త సంవత్సర వేడుకల్ని అందరం జరుపుకున్నాం. మరి కొత్త సంవత్సరంలో మీరంతా కూడా
చాలా చాలా మంచి మంచి పనులు చేయాలని అనుకుంటున్నాను. నిన్న ఒక మిత్రుడు చెప్పాడు నాకు, వేదిక మీద ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు అన్నీ తెలుసు, కిందకు వచ్చిన వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. అది చాలా పొరపాటండి. ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కిందకు వచ్చిన వాళ్ళు మేధావులు ఉన్నారు, పండితులు ఉన్నారు, సంగీత విద్వాంసులు ఉన్నారు అన్న. మరి అలాగే మాకంటే మీకు చాలా విషయాలు తెలిసినా మరి ఇక్కడ వ్యాఖ్యాతగా ఉన్నప్పుడు ఏవో నాకు తెలిసింది కొన్ని చెబుతూ ఉండాలి కాబట్టి చెబుతూ ఉంటాను. వాటిని తప్పుగా భావించకండి. ఇన్నాళ్ళ నుంచి నన్ను అభిమానిస్తున్న మీ అందరికీ మరోసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మరి ఇప్పుడు ముందుగా భక్తి గీతం మీద చిత్రం భక్త ప్రహ్లాద. కనులకు వెలుగు నీవే కాదా అంటూ ఈనాటి పాటల్లో ప్రతి పాట గమనించండి, కళ్ళు అనే పదం తప్పకుండా వస్తుంది. మరి ఈ పాట రచన సముద్రాల, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. ఈ పాట మనకు వినిపిస్తున్నారు ప్రసన్న లక్ష్మి గారు. ప్రసన్న లక్ష్మి గారు ప్లీజ్ వెల్కమ్ అండి. ప్రసన్న లక్ష్మి గారి కోసం ఆకాశవాణిలో అనేక పాటలు పాడారు. నా కార్యక్రమంలో అనేక కార్యక్రమాల్లో వీరి గానామృతంతో అందరినీ ముగ్ధులు చేశారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా చేయబోతున్నారు. నన్ను మురిపించింది అంద చందాల రాణి ఆ చిన్నది. మరి ఈ పాట మనం ఇప్పుడు విందాం. ఈ పాట వినిపిస్తున్న వారు వెంకట్రావు గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ఈ చిత్రంలోనిది రచన ఆరుద్ర గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. మా సంస్థ విద్వాంసులు టీడీ దేవస్థానంలో అధ్యక్షులుగా ఆల్ ఇండియా రేడియోలో దూరదర్శనంలో ఆస్థాన విద్వాంసులుగా ఉంటారు. మా సంస్థలో విద్వాంసులు వీళ్ళందరూ కూడా దయచేసి మీ చప్పట్ల ద్వారా ప్రతి ప్రోగ్రాంలో మీరు ఇంత సంఖ్యలో ఇచ్చేసి
ప్రతి ప్రోగ్రామ్ని ఆయన ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ దేవుడు మీ అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు మాలాంటి గాయకులకి ఎంతోమందికి మీరు మరింత ప్రోత్సాహం ఇస్తారని ఆశిస్తూ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకోసం థ్యాంక్ యూ. నిన్న కనిపించింది నన్ను మురిపించింది చిన్నది నిన్న కనిపించింది నన్ను మురిపించింది చిన్నది చిరునవ్వులోనే ఆయున్నది ఆమె చిరునవ్వులోనే ఆయున్నది మనసు పులకించగా మధుర భావాలు నాలోన కలిగించింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది నాటకాల రాయుడు. మరి ఎంత హాయిగా ఉంటుందంటే ఈ పాట. నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా నిదురారావమ్మారావే నెమ్మదిగా రావే. నేను పాడితే వచ్చేది కూడా పోతుంది. ఓకే అండి, మరి ఈ పాట విందాము. ఈ పాట రచన ఆత్రేయ గారు, సంగీతం జీకే వెంకటేష్ గారు. ఈ పాటని జయమణి గారు మనకు వినిపిస్తారు. జయమణి గారు ప్లీజ్ స్వాగతం అండి. ఎక్కడే ఉన్నారు వారి సత్యమణి. వీరు అమెరికాలో ఉంటూ కూడా మన తెలుగు భాష మర్చిపోకుండా, మన అలనాటి ఆణిముత్యాలు మర్చిపోకుండా స్మరించుకుంటూ ఆరాధించుకుంటూ మరి ఇప్పుడు మన ఇండియాలోకి వచ్చారు. ఇక్కడ మల్కాజీలోనే ఉంటారు ఏశ్వరరావు గారు. మరి ఈ కార్యక్రమంలో పాడుతున్నారు, ఆశీర్వదించాలని కోరుతున్నాను.
ఒకటే నిదర్శనం. చెప్పాక చప్పగా కొడతారేమిటండి? జోక్స్ చెప్తూ పాటలు వినిపిద్దాం అనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే వినిపించమంటారా? ఓకే, ఒక జోక్ చెప్పి పాట వేస్తాను. ఈ మధ్య మీ ఆవిడ నువ్వు ఏమన్నా సరే దించిన తల ఎత్తడం లేదంట. వాట్ ఏ వండర్, ఏమిటో రహస్యం అని ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడు అడిగాట. దానికి అతను అన్నట్ట, ఏం లేదురా, నువ్వు తల పైకెత్తి నడుస్తుంటే 60 ఏళ్ల బామ్మలా ఉన్నావు, తల దించుకుంటే 20 ఏళ్ల అప్సరసలా ఉన్నావు అన్నాను. అంతే, ఆ రోజు తల ఎత్తలేదు అన్నట్ట. మరి ఇప్పుడు వినిపించబోయే పాట మురళీకృష్ణ ఈ చిత్రం నుంచి కనులు కనులు కలిసెను, కన్నె మనసు తెలిసెను, విసురులన్నీ పై పైనే అంటూ ఈ పాట నారాయణ రెడ్డి గారి రచన, సంగీతం మాస్టర్ వేణు. మరి ఈనాడు ఈ పాట వినిపించడానికి విచ్చేస్తున్నారు మన అభిమాన గాయకులు డిఏ మిత్ర గారు. మిత్ర గారు ప్లీజ్ వెల్కమ్ సార్. మిత్ర గారు రావాలంటే గట్టిగా చప్పట్లు కావాలండి. మిత్ర గారు పరకాయ ప్రవేశం గంటసారి పోలేదు, ఉన్నాడు ఈలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, సర్వంతర్గా. మరి అందరూ తెలిసిన వాళ్ళే, కొత్తగా ఏం చెప్పట్లేదు. మిత్ర గారు ఇచ్చేయచ్చు. మిత్ర నోట ఈ పూట వినండి. చారి డైరెక్షన్లో ఈ సందర్భంగా నా తోటి కళాకారులకు, ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. సభా కార్యదర్శి శ్రీ టీకే రావు గారు వచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అంతులేని కథ ఈ చిత్రం నుంచి. కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకే తెలుసు,
రాళ్లలో ఉన్న నీరు కళ్ళకిలా తెలుసు. మరి ఈ పాట ఇప్పుడు విందాం. ఈ పాటని శ్రీమతి పద్మావతి గారు వినిపిస్తున్నారు. పద్మావతి గారు ప్లీజ్ వెల్కమ్ అండి. జీలలాగా పాడగలరు, చిక్కిలాగా పాడగలరు, ఏ కంఠం కావాలంటే ఆ కంఠం గళంలో ఉంది. ఇప్పుడు పెట్టారు కదా. అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. శుభాకాంక్షలండి. నేను మీకు చెప్పినట్టుగా మధ్య మధ్యలో జోక్స్ వినిపిస్తూ ఉన్నాను. ఆ జోక్స్ ఎవరు రచించినవో ఎవరివో చెప్పడం నా ధర్మం అండి. మరి సినీ దర్శకులు నటులు జంజాల పాపయ్య శాస్త్రి గారివి. మరి ఇప్పుడు ఒక జోక్ చెప్తూ నెక్స్ట్ పాట వినిపిస్తాను. 50 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఇప్పుడు నీ భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా? ఇంకో 4-5 ఏళ్ళు ఎలాగో నువ్వు పోతావో దయ్యా అంటూ అడిగారట జడ్జి. దానికి ఆ ముద్ద ఇలా చెప్పారట, చచ్చిపోయేటప్పుడన్నా ప్రశాంతంగా చచ్చిపోవాలంది సార్ అన్నట్ట. మరి ఇప్పుడు ఆరాధన ఈ చిత్రం నుంచి నా హృదయంలో నిదురించే చెలి కళలలోనే కవ్వించే సఖి అనే పాట మనం ఇప్పుడు విందాం. ఈ పాట రచన శ్రీశ్రీ గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. మరి ఈ పాటను వినిపిస్తున్నారు మల్లాది మూర్తి గారు. మూర్తి గారు ప్లీజ్ స్వాగతం సార్. రిటర్న్ అయిపోయారు. అక్కడ ఉన్న అఫిషియల్ కార్యక్రమాన్ని ముగించుకొని అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని సమర్పించమని నాకు ఆదేశించారు. మరి వారు కూడా పాడుతున్నారు, సంగీతం కూడా నేర్చుకుంటారు. ఈ స్టేజ్లో దయచేసి నీకు అందరాలు వారు కూడా పాడుతున్నారు, ఉత్సాహపరచాలి. వారు మాకు జైలుగా కార్యక్రమం చేస్తున్నాం. ఈ 2వ కార్యక్రమాన్ని 3వ కార్యక్రమం అది దయచేసి ఆలోచించండి. నీవే నన్ను దోచినావే నా హృదయంలో
వెలసెను నా పుల్ల మీద నివాడితో చేయి చాచి ఎదురు చూచినానే ఎదుర కాచినానే నా హృదయంలో నిదురించే కలలలోనే కౌరించే సఖి మయూరి వై మయారి వై నేరే కలలవాడి నీవే నన్ను తోచినావే నా హృదయంలో నిదురించే నూతన సంవత్సర శుభాకాంక్షలతో సుధామయ్య నమస్సుమాంజలి. మరి తర్వాత పాట చిత్రం పుణ్యవతి, రచన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు, సంగీతం ఘంటసాల మాస్టర్ గారు. మనసు పాడింది సన్నాయి పాట. ఈ పాటని డిఎం మిత్ర గారు మనకు వినిపిస్తున్నారు. మిత్ర గారు. మనసు పాడింది సన్నాయి పాట.